తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఒక విధంగా దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కాదు తెలుగుదేశం పార్టీ తీరును చూసి ఆందోళన పడాల్సింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులే ఆందోళన చెందాలి. ఎందుకు తెలుగుదేశం పార్టీ ఈ స్థాయికి పడిపోయింది అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక అరాచకమైన పార్టీగా చిత్రీకరించేందుకు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, మీడియా నుంచి, హోంమంత్రి వరకు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పత్రికల్లో కథనాలు రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పొట్టెళ్లు నరికారన్న దాన్ని పెద్ద ఎత్తున చూపెడుతున్నారు. వైసీపీ కార్యకర్తల్ని రోడ్ల మీద కూడా తీసుకెళ్తూ అవమానిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు లేటెస్ట్ గా హోంమంత్రి అనిత గారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో హోంమంత్రి అనిత గారు స్వయంగా కొన్ని ఫేక్ వీడియోల్ని ప్లే చేసి ఇదిగో వైసీపీ వాళ్ళ అరాచకం చూడండి ఏ విధంగా ఉందో అని చూపెట్టే ప్రయత్నం చేశారు. మొన్న కదిరిలో ఒక గర్భిణీ స్త్రీ మీద జనసేన పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమంలోనే దాడి చేశారంటూ వ్యవహారం బయటకు వచ్చింది. అతడిని నడు రోడ్డు మీద ఊరేగిస్తూ తీసుకెళ్లారు. వైసీపీ కార్యకర్త అంటూ ప్రచారం చేశారు. ఆ తర్వాత అతను జనసేన పార్టీ కార్యకర్త అని స్వయంగా జనసేన పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ కూడా అంగీకరించారు. జనసేన పార్టీ మౌనంగా ఉంది. అయితే ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అనిత గారు ఇగో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీళ్ళు ఎలాంటి అరాచకాలు చేశారో చూడండి అంటూ ఒక ఏబీని అంటే ఒక చిన్న వీడియోను ప్లే చేశారు. అంటే పలు చోట్ల ఎలా ఉత్సవాలు చేసుకున్నారన్న దానికి సంబంధించి. అందులో కదిరిలో గర్భిణీ స్త్రీ మీద ఒక యువకుడు దాడి చేశారు, వైసీపీ వ్యక్తి దాడి చేశారంటూ ఒక క్లిప్పింగ్ ఆమె ప్రదర్శించారు. అయితే ఆ క్లిప్పింగ్ అన్నది పూర్తిగా ఫేక్ అన్నది క్లియర్ గా అర్థమైపోతుంది. మరి ఎక్కడైనా సినిమాలో ఉంటే ఆ క్లిప్ను పట్టుకొని వచ్చారా, లేకుంటే ఆర్టిస్టులను పెట్టి ప్రత్యేకంగా ఆ వీడియోని చిత్రీకరించారో తెలియదు, కానీ ఆ వీడియో అయితే ఫేక్, అది ఒరిజినల్ కాదు. హోంమంత్రి అనిత గారు ప్లే చేయడంతో పాటు చూడండి గర్భిణీ స్త్రీ మీద ఎలా దాడి చేస్తున్నారు అంటే ఎక్స్ప్లెయిన్ చేశారు బ్యాక్గ్రౌండ్ లో ఆమె హోంమంత్రి అనిత గారు. ఆ వీడియో అయితే ఫేక్ అనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ వీడియోలో ఉన్న వ్యక్తులు వాళ్ళు కాదు, అరెస్ట్ అయిన వ్యక్తి కాదు, ఆడ దెబ్బలు తింటున్నట్టు కడుపు మీద తన్నించుకుంటున్నట్టున్న ఆమె ఒరిజినల్ కూడా కాదు. అంటే ఇది ఎక్కడో సినిమాలోనో లేకుంటే ఆర్టిస్టులు పెట్టు చిత్రీకరించారు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు డాక్టర్లు చెప్పారు ఆమెకి ఏమీ ఇబ్బంది లేదు, ఆమెకు కానీ ఆమె పిల్లలు కడుపులో ఉన్న బిడ్డకు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు అని డాక్టర్లే స్వయంగా స్కాన్ చేసి ధృవీకరించారు. కానీ ఆ వీడియోలో ఒక యువకుడు ఎగిరెగిరి గర్భిణీ స్త్రీని తంటున్నట్టు పక్కాగా అర్థమైపోతుంది. అదంతా చిత్రీకరించారు, ఒక డ్రామా, ఒరిజినల్ కాదన్నది. ఆ వీడియోని ప్లే చేశారు హోంమంత్రి అనిత గారు. అంటే ఎంత దిగ్భ్రాంతికరం. పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నాయకులు విజయవాడలో కొందరు కేక్ కట్ చేసి ముఖాలకు రాసుకుంటూ ఉంటే చూడండి వీళ్ళు ఎలా తయారైపోయారు, అక్కడ మాజీ మంత్రులు కూడా ఉన్నారంటూ కూడా హోంమంత్రి అనిత గారు చెప్పారు. ఆ వీడియో కూడా ఈ రోజుది కాదు, మొన్నటిది కాదు, అది ఎప్పుడో పాత వీడియోని తీసుకొని వచ్చి చూసారా మొన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎలా చేసుకున్నారని చూపెడుతున్నారు. ఎందుకంటే ఆ వీడియో క్లిప్ లో రవిచంద్రారెడ్డి ఉన్నారు. రవిచంద్రారెడ్డి గారు బీజేపీలో చేరి చాలా కాలమైంది. మరి బీజేపీలో చేరిన రవిచంద్రారెడ్డి గారు ఈ నెల 22వ తేదీన జరిగిన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో విజయవాడలో ఎలా పాల్గొన్నారు అంటే పాత వీడియోలు, రికార్డ్ చేసిన డ్రామా వీడియోలు, ఫేక్ వీడియోలు అన్ని తెచ్చి స్వయంగా హోంమంత్రి అనిత గారు ఇలా ప్రదర్శిస్తూ వైసీపీ మీద బురద జల్లుతున్నారంటే చాలా దిగ్భ్రాంతికరం. తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాలి ఎందుకు ఈ స్థాయికి పార్టీ వెళ్ళిపోతుంది అన్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఆలోచించుకోవాలి. అంటే వాస్తవాలతో వైసీపీని టార్గెట్ చేయడం ఇంకా సాధ్యం కాదని ఇలాంటి అంశాలను పట్టుకున్నారా? పొట్టేళ్లను నరకడం అన్నది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా స్ట్రాంగ్ గానే స్పందించింది. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పొట్టేళ్లందరికీ ఆ రక్తాభిషేకాలు చేశారంటూ ప్రచారం చేశారు 3 రోజుల నుండి. ఈరోజు వైఎస్ఆర్సీపీ చాలా వీడియోలు బయటకు తెచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి పుట్టినరోజు సందర్భమో మరే సందర్భంలో కానీ చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇలాగే పొట్టేళ్లను నరికి ఇంకా పొట్టేళ్ళు అవి గిలిగిల్లాడుతూ ఉండంగానే తీసుకెళ్లి అదే రక్తాన్ని మొత్తం చంద్రబాబు నాయుడు గారి కటౌట్ మీద పోస్తున్న వీడియోలన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో కూడా రిలీజ్ చేసింది, చూడొచ్చు. కాకపోతే మనము కొన్ని నిబంధనల కారణంగా, యూట్యూబ్ నిబంధనల కారణంగా ఆ నరుకుతున్న వీడియోలు, ఆ రక్తాభిషేకాల వీడియోలు డైరెక్ట్ చూపించలేదు. కానీ వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేసింది. వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్లోను, ఫేస్బుక్లో కూడా వీడియోలు పెట్టారు. బాలకృష్ణ సినిమా రిలీజ్ సందర్భంగా కూడా ఇలాగే పొట్టేళ్లందరికీ రక్తాభిషేకాలు చేస్తున్న వీడియోలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రిలీజ్ చేసింది. బాలకృష్ణ సినిమా సందర్భంగా ఇదే చేశారు. హిందూపురంలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు పొట్టేళ్ళన్నింటినీ నరికి ఆ పొట్టేళ్ల తలలతో 10ల సంఖ్యలో పొట్టేళ్లను నరికి ఆ పొట్టేళ్ల తలతో ఏకంగా బాలకృష్ణ కటౌట్ కి ఒక దండలాగా వేసిన వీడియోని కూడా, ఫోటోని కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. కానీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ వాటి గురించి మాట్లాడటం లేదు. పైగా ఏం చెప్తున్నారు హోంమంత్రి అనిత గారు? కదిరిలో గర్భిణీ మీద దాడి చేస్తే ఆ పార్టీ నాయకుడు ఇప్పటి వరకు స్పందించలేదంటున్నారు. ఆ పార్టీ నాయకుడు అన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మరి ఎవరు స్పందించాలి? ఏ పార్టీ నాయకుడు స్పందించాలి? పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. ఎందుకంటే ఆ దాడి చేశారని చెబుతున్న యువకుడు అజయ్ దేవ్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాదు,
జనసేన పార్టీ కార్యకర్త అనేది క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయింది. అతడి సోదరే స్వయంగా మా అన్న జనసేన పార్టీ కార్యకర్త, అసలు వైసీపీ జెండాని ఇప్పటివరకు పట్టుకున్నదే లేదు, కేవలం వైసీపీ ఇదంతా రాజకీయం కోసం వైసీపీ కార్యకర్తను ప్రచారం చేస్తున్నారని ఆమె చెప్తే, జనసేన పార్టీ ఎంపీటీసీనే స్వయంగా అతడు మా పార్టీ అని చెప్తే, ఇప్పటికీ కూడా హోంమంత్రి అనిత గారు అతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని ఈరోజు ప్రెస్ మీట్ లో చెప్తున్నారు. వైసీపీ నాయకుడు స్పందించలేదు ఈ ఘటన పైన అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. హోంమంత్రి అనిత గారి డిమాండ్ ప్రకారం అయితే ఆ పార్టీ నాయకుడు స్పందించలేదంటే హోంమంత్రి డిమాండ్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. అజయ్ దేవ్ అనే వ్యక్తి ఎందుకు చేశాడు ఇలా దాడి అన్నది. అంటే ఎంత అవాస్తవాన్ని, అంటే మీడియా బలం ఉంది, అవతల వైపు మీడియా తక్కువ ఉంది, మన మీడియా లార్జ్ స్కేల్లో ఉంది కాబట్టి ఏది రాసినా పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది అన్న ఒక ధీమా తెగింపు కాకపోతే తెలుగుదేశం పార్టీ మంత్రులు, హోంమంత్రి గారు ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఇన్ని అవాస్తవాల్ని పబ్లిక్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, ఒకవైపు పొట్టెళ్ళ నరకడం అన్నది ఇప్పుడే మొదలైనట్టు, ఇప్పుడే చేసినట్టు, అంతకుముందు టీడీపీ కార్యకర్తలు నాయకులు ఎక్కడ చేయలేదన్నట్టు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి రోడ్ల మీద ఊరేగించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇంకేమీ లేదు, ఏమీ తెలియక దొరికిన ప్రతి రాయిని, అది నిజమా అబద్ధమా వాస్తవమా అనే దాంతో సంబంధం లేకుండా ప్రతి దాన్ని బురద రూపంలో, అంటే బురద చల్లడం అంటారు చూడు, ఇదే. ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఉండదు రాజకీయాల్లో. బురద చల్లడం, బట్టకి ఇది వేసి మొహాన్ని వేయడం అంటారు చూడు, ఇంతకు మించిన ఇంకేం లేదు. హోంమంత్రి అనిత గారు ఈరోజు ప్రెస్ మీట్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే వాస్తవాలు బయట తెలియకముందు ఏదైనా మాట్లాడారంటే ఓకే. అతను జనసేన పార్టీ కార్యకర్త అని ప్రూవ్ అయిన తర్వాత అతను సోషల్ మీడియాలో ఎప్పటింటో పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, జనసేన పార్టీ జెండాలు వేసుకుని ఉన్న ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా వైసీపీ కార్యకర్తే అతను అంటున్నారంటే ఇక వైసీపీని ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ దగ్గర ఏమీ లేవు. వైసీపీ అన్నది ఇలా అరాచకమైన పార్టీ అని చూపెట్టి పబ్లిక్ ని భయపెట్టి ఓట్లు వేయించుకోవాలనుకుంటుంది. కానీ మేము చేసిన అభివృద్ధి చూడండి, మా పథకాలు చూడండి, మా పరిపాలన చూసి ఓట్లు వేయండి అని అడిగే స్థితిని కూడా తెలుగుదేశం పార్టీ కోల్పోతోంది అన్నది క్లియర్గా అర్థమవుతోంది.